ఇంతకాలం నీతో నేను గౌరవంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు 4 బాటిల్ దొంగతనం చేయాల్సి వచ్చింది. చూడు సర్కారు, చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇంత చీప్ అయిన దొంగతనం నా జీవితంలో నేను చూడలేదు. నేను హుందా దొంగని. నేను వెళ్ళను, వాడిని పంపు. ఇలా ఊరికే నిలబడకు, వెళ్ళి తీసుకురా. ఇదిగో సర్కారు, ఈ సారా మూలికలతో కాసింది కావాలా, బ్యాటరీ వేసింది కావాలా? నవధాన్యం వేసింది. ఏదేమైనా సరుకంటే మనిషిని సంతోషపరిచే తీర్థం అని ఢిల్లీలోనే ప్రశాంత్ చెప్పాడు. తూనీగా ఎటు వెళ్తావు తూనీగా. ఈ సర్కారు నీతో కలిసిన తర్వాత ముందు నా దొంగతనం చేయలేమే అనుకున్నా. ఈ సువ సరిపోతుందా? ప్రస్తుతం మన కష్టాన్ని తగ్గించడానికి ఇన్ని సీకులు చాలు. ఈ సువ్వను పెట్టి ఎలా కష్టాలు తీరుస్తావు? రేయ్, నా ఇంట్లో నుంచి నాకు ఒక్క ఇటుక తీయడానికి కూడా హక్కు లేదని కదా తను చెప్పింది. చిదిద్దానికి నేను ఎవరని చూపిస్తాను. సువ్వను పెట్టి ఏం చేయబోతున్నావు? నువ్వే చూడు. ఓ, షాకులు పెట్టబోతున్నావా? అలా ఊరికే నిలబడకు, పైకి ఎక్కురా. రేయ్, కొంచెం వంగుతావా? రేయ్, ఏం చేస్తున్నావు? నువ్వే కదా పైకి ఎక్కమన్నావు. నా మీద కాదు, చెట్టు మీదకి ఎక్కు. ఎందుకు అలా చూస్తున్నావు? కొబ్బరి చెట్టు ఎక్కేది నీకు అలవాటేగా. కొబ్బరి చెట్టు కళ్ళు గీకడానికి ఎక్కాను. ఈ చెట్టు పైన కూడా కళ్ళుందని తలుచుకుంటూ ఎక్కు. ఇదిగో పట్టుకో, పద ఎక్కు.